అసమానతలు లేని సమాజం కోసం ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాటం చేయాలి. తే యుపి డి ఎస్ యు అసమానతలు లేని సమాజం కోసం ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాటం చేయాలని పి డి ఎస్ యు తే యు యూనివర్సిటీ కార్యదర్శి జయంతి పి డి ఎస్ యు సోషల్ మీడియా ఇన్ఛార్జి రవీందర్లు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ 394 జయంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శివాజీకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ సమాజంలో అసమానతలు పోయి సమసమాజ స్థాపన రావాలని కోరుకున్నాడని, తన రాజ్యంలో అన్ని కులాలకు మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చాడని, శూద్రుడు అనే కారణంతో శివాజీకి ఆనాడు బ్రాహ్మణ మనువాదులు పట్టాభిషేకం చేయలేదని, నేడు మనువాదులు శివాజీ చరిత్రను అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థకు మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తూ సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలపై ప్రతి విద్యార్థి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, జిల్లా నాయకురాలు దేవిక, యూనివర్సిటీ నాయకులు అక్షయ్, ప్రవీణ, రాకేష్, బిందు, శృతి, పవిత్ర, వర్ధన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పీడిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి జరుగుతుంది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆయన బహుజన చక్రవర్తిగా పేరు పొందిన శివాజీ మహారాజ్ చక్రవర్తి గారు. కానీ కొన్ని మతవాదాలు హిందువుగా గుర్తిస్తున్నారు. వాటిని పీడిఎస్ కమిటీగా మేము ఖండిస్తున్నాము. అసమానతలు పోవాలని, సమసమాజం రావాలని ఆయన పోరాడిన స్ఫూర్తితో